వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. ఈరోజు నేను ఇందాక అన్ని తాంబూలాలు సర్దేటప్పుడు మీరు చూశారు. సత్యనారాయణ వ్రతం నేను కార్తీక మాసం అందరికీ తెలుసు, పూర్తి నెల నేను ఉపవాసాలు ఉంటాను. సాయంకాలం ఆకాశ దీపం పెట్టుకొని బయట గుమ్మానికి దీపాలు పెట్టుకొని చుక్కల్ని చూసి దండం పెట్టుకొని ఆ తర్వాతే తింటాను, ఒక్క పూటే తింటా. సో ఈరోజు వచ్చేసేసి ఏకాదశి అనమాట. సో చాలా సంవత్సరాల నుంచి సత్యనారాయణ వ్రతం చేసుకొని భోజనాలు పెట్టుకోవాలి అని మనసులో కోరిక ఉండింది. నార్మల్గా 100K సబ్స్క్రైబర్స్ అయితే అందరూ డిఫరెంట్గా సెలబ్రేట్ చేసుకుంటారు. నేను భగవంతుడికి ఒక చాలా బిగ్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు అనంటే యూట్యూబ్ జర్నీ అనేది నేను చేయగలనా లేదా అన్నది నాకు అస్సలు కొంచెం కూడా కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్నింది. బట్ మీరందరి మూలాన, మీ అందరి ప్రేమాభిమానాల మూలాన ఈరోజు 123K సబ్స్క్రైబర్స్కి నేను రీచ్ అయ్యాను అని అంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ అండ్ ఇంద్ర. సో ఈరోజు ఈ సెలబ్రేషన్స్ కేవలం దేవుడితో చక్కగా మంచిగా కార్తీక మాసం మంచిగా సాయంకాలం వేళ శుభ్రంగా పూజ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చుకుంటూ మంచిగా బంతి భోజనాలు పెట్టుకోవాలని అనుకున్నాము. ఆకెత్తితే పుణ్యం చాలా ఉంది అనేసి అందరూ నాకు చెప్పారు. సో అందుకనే ఆకెత్తి భోజనం పెట్టాలి అనేసి ఆకు వేసి భోజనం పెట్టాలని డిసైడ్ అయ్యానమాట. సో ఈ యొక్క చిన్న సెలబ్రేషన్స్లో మీరు కూడా పార్ట్ అవ్వాలి కాబట్టి, బికాజ్ యూఆర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ మీరు కంటిన్యూస్గా వ్యూ చేస్తున్నారు మా ఛానల్ని, కాబట్టి మీరందరూ కూడా మా ఈ చిన్న సెలబ్రేషన్స్లో పార్ట్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. సో మా చిన్న చిన్న సెలబ్రేషన్స్ని తప్పకుండా చూడండి. సో ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారా? మావిడ చెప్తుంది ఏంటో. మేము ఈరోజు కార్తీక మాసం సందర్భంగా నార్మలీ అందరూ 100K సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత పార్టీస్ చేసుకుంటారు, లేకపోతే ఇంకేమైనా చేసుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మేము మాత్రం సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నామండి. సో దట్ మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్, మా టీమ్స్ ప్లస్ అందరికీ బోల్డ్ అంత పుణ్యం దొరకాలి అని చెప్పేసేసి కార్తీక మాసం మీ అందరికీ తెలుసు, నేను కార్తీక మాసం ఉపవాసాలు చేస్తున్నాను కాబట్టి ఏకాదశి, అందుకని వ్రతం పెట్టుకున్నాను అనమాట. మీకు వ్రతం అన్ని చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడ మా పిన్ని ఉంది. మా పిన్నిని ఆల్రెడీ మీరు అందరు ఇన్స్టాగ్రామ్ లో చూశారు, మా మంచి పిన్నిని. మా మమ్మీ ఆల్రెడీ మీకు అందరికి బాగా తెలిసిన మనిషి. ఏంటండి ఇవన్నీ ఇలాగా? ఇవన్నీ నేను చెప్తాను. ఇదిగో దీస్ ఆర్ ఆల్ గిఫ్ట్స్ అన్నమాట. వీడు ప్రస్తుతానికి అలసి సొలిసి పొద్దున్న నుంచి పనిచేసి ప్రస్తుతానికి 3:30 అయిందండి టైము. 5ంటికి మాకు వ్రతం స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మేము ఫ్రెష్గా మళ్ళీ స్నానం చేసి అన్ని సర్దుకొని పూజకి రెడీ అయిపోవాలి. సో కిషోర్ మీ అందరికీ తెలుసు, నా అసిస్టెంట్, నా రైట్ హ్యాండ్. సో ఇవన్నీ వచ్చేసి మేము తాంబూలంకి ఆకు, వక్క, పసుపు, కుంకుమ, పండు, పువ్వు ఇవన్నీ పెట్టేసుకున్నాము. ఇవి వచ్చేసేసి వచ్చిన వాళ్ళందరికీ ఒక చిన్న గిఫ్ట్ అనమాట. బౌల్ సెట్ అన్నమాట. ఇది డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఇవి ఒకటి కొన్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ మై ఫేవరెట్ పేజ్, మీ అందరికీ తెలుసు, అక్షరా న్యాచురల్స్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. షీ హాస్ డన్ సచ్ అ నైస్ థింగ్. థ్యాంక్ యూ స్మాల్ బిజినెస్ అక్షరా న్యాచురల్స్. సో ఆ అమ్మాయి ఇది పంపించిందనమాట. చేతన ఫేస్ ప్యాక్, దాని తర్వాత సోప్స్, కొన్ని లెమన్ బార్స్ ఉన్నాయి, దీంట్లో లావెండర్ బార్స్ ఉన్నాయి, తులసి ఆరెంజ్ అండ్ తులసి బార్, టర్మరిక్ బార్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు వచ్చింది వింటర్ సీజన్ కాబట్టి మంచిగా లిప్ బామ్స్ అనమాట. సో మీ అందరికీ తెలుసు ఐ సపోర్ట్ స్మాల్ బిజినెస్. సో థ్యాంక్ యూ సో మచ్ చేతన, నేను ఇవి పంపించినందుకు. అందరికీ యూస్ఫుల్ గిఫ్ట్స్, మంచిగా స్టైలిష్ గా చక్కగా పౌచ్ రెడీ చేసి స్టిక్కర్ పెట్టి అన్ని ఇది చేసింది. సో మీరు కూడా ఇటువంటి తన పేజ్ లోకి వెళ్ళాలి అని అంటే మేము మీకు ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీదే వచ్చేస్తుంది. సో మీరు కూడా వెళ్ళి మీకు కావాల్సింది వెరీ రీజనబుల్ రేట్స్ లో చక్కగా షాప్ చేసుకొని ఇటువంటివి ఇంకా మనకి పూజలు అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నేను కొత్త మెట్టెలు పెట్టుకున్నాను, కొత్త పట్టీలు మా ఆయన కొనిచ్చారు. ఇప్పుడు ఎవరు కంప్లైంట్ చేయలేరు, మేఘ్నా గారు మెట్టెలు పెట్టుకోలేదు, పట్టీలు వేసుకోలేదు అనేసి. ఇంకా స్నానానికి వెళ్ళని ఇంద్ర. ఈజ్ మై డ్రైవర్ నవీన్, నేను కూడా కష్టపడుతున్నాడు. మా అసిస్టెంట్ కిషోర్ పాపం వాడు ఊడుస్తున్నాడు, ఇంకా మొత్తం క్లీన్ చేస్తున్నాడు. ఏరా చెప్పరా, హాయ్ చెప్పరా. ఇది ఏంటాను జీడిపప్పులా? ఏ మీరు అమెరికా నుంచి వచ్చారా? మీకు జీడిపప్పులు అంటే ఏంటో కూడా తెలీదా?
ఈయన మా రాజా బావ ఫ్రమ్ చెన్నై. మా వింతక్క అందరికంటే ఎల్డెస్ట్ కజిన్ అన్నమాట. అదిగో ఎనకొస్తుంది మా క్వీన్, ఓవర్ యాక్షన్ క్వీన్. మా ఫ్యామిలీలోనే ఓవర్ యాక్షన్ క్వీన్ కన్యాకుమారి. నేను పెట్టే టైం అన్నా ఇది తొందరగా వచ్చారే మీరు, చాలా తొందరగా. వీళ్ళు పొద్దునే వచ్చి ఇవన్నీ సర్దుతారని అన్నారండి. పొద్దున వెళ్ళారు 9:30కి, ఇప్పుడు 3-4 అవుతుంది, ఇప్పుడు వచ్చారు. హెల్ప్ చేస్తామని నేనే అన్ని చేసుకున్నాను, ప్రసాదం అన్ని వండుకున్నాను, అన్ని చేసేసా. అన్ని చూడాలి అంటే నెక్స్ట్ కాసేపు తర్వాత అన్ని వచ్చేస్తాయి. స్థాపయామి పూజయామి. గురు పూజాంచ గురు ధ్యానం ప్రవక్ష్యామి. పుత్ర శ్రీలోక శాంతయే. ఓం బృహస్పతిర్యో అరహాద్యుమద్వివాదికృతమజ్జనేషు యద్దేదచ్చవసర్త ప్రజాత తస్మాసు దవినందే చిత్రం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తా దిశే మదస్సురుచో వేనావః సబుద్ధ్యాపమశ్రవిష్టారచయో నిమస్తచవివః ఇంద్రం భోష్రస్పర్యవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. ఓం భూర్భువస్సువః బృహస్పతిగ్రహే ఆగచ్చ. బృహస్పతిగ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకఛత్రధ్వజ పదాకాదిశోభితం దివ్యరథ సమారూఢం మేరో ప్రదక్షిణీ కుర్వాణా. How is your feeling seeing your wife in saree after so many years? You skipped the beat, huh? You don't want to go to Chennai, you want to go to Bangalore. Oh my God. పోయినసారి అడిగాం కదా. Seriously? మీరు వేసుకోరా చీరలు ఎదురు కట్టేసా. Beautiful. భలే ఉంది రవి చీర. Very nice. కానీ మీరు ఫుల్ డామినేట్ చేస్తారు కదా మమ్మల్ని. ఇంకా అందుకే ఎప్పుడో సర్ప్రైజ్ తెచ్చావా? పువ్వులు పెట్టుకున్నా. ఎక్కడ మొబైల్? నీ మొబైల్ ఏది? దీనిలోనా? అంటే అరే యూట్యూబ్ స్టార్. స్మైల్ ఇవ్వండి. ఏముంది ఎలా కార్తీక మాసం రోజు పూజ. చూడుంది ఏంది బాబులా కొడుకు సర్దేస్తున్నాడు. ఒక్క నిమిషం. అరే కిషోర్ అంత లో యాంగిల్ వెళ్ళరా? అందరికీ చెప్పా వాడికి లో యాంగిల్ అడ్డగది అడ్డంగా పొడవ రాము కదా, సగానికి వస్తాను. అయితే ఇప్పుడు నీ పేరేంటి? జస్టిస్ చౌదరియా? చౌదరి. ఏలో తెస్తున్నారు కాడలు తీయాలి. తీసివ్వండి. బొట్టు పెట్టుకోవచ్చు స్వామి. నేను పెడతాను. గణపతి హవామహే కవిం కవీనా మోమస్త్రమస్తమం ప్రచదా శ్రీర్మే భజతు లక్ష్మీర్మే నశ్యతు గంధద్వారాందురాదర్శాం హృదయస్థో జనార్దన. ఓమాపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని ధిర్మధిర్మమ. ఓం గ్రామదేవతకు కులదేవతకు మీ ఇంటి దేవుడికి నమస్కారం చేయండి. గ్రామదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః, క్షేత్రాధిష్టాన దేవతాభ్యో నమః. మీ తల్లిదండ్రులను స్మరించండి. సర్వదృత క్షయకారకాః ఆకర్షే సుధావతి పవిత్రే వర్షతే ఉద్దయలింగేశ్వరతయా పోవాయుధం సర్వం విశ్వ బోధాన్యాప ప్రాణావా ఉద్దయలింగేశ్వరతయా పోవాయుధం సర్వం విశ్వ బోధాన్యాప ప్రాణావా పశవా పూర్ణమా పోమ తమాప సంప్రాణాపో
विराडापस्वराडापचन्दापुष्यापो सेवदोगिशापो यजुगुशापो सत्यमापो सर्वा देवतापो ओन्नयो वाद्यं समर्पयामि आदमनीयं समर्पयामि दीपं दर्शयामि वनस्पत्यै भवैदिवे नानानन्दसंविदम् आग्नेय सर्वदेवानां धूपोऽयं प्रतिगूयतां सुधूपमाग्रापयामि साक्षात् प्रत्यक्ष दीपं दर्शयामि मध्योदकपानीयं समर्पयामि उत्तराभूषणं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि पादप्रक्षालनं समर्पयामि महानैवेद्यानन्दं समर्पयामि जय बोलो गौरी गणपति भगवान की भास्कराय विद्महे पुष्पमक्षतं पట్టుకోండి भास्कराय विद्महे महद्विकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात् करोमि दाम्पत्य ओम भ्रस्सामक्षद्बुद्धौष्णीयं विष्णुभयसुतम् उग्रवीरम् इन्दस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबलः येनो मुखाग्रत्मन आयोगं शिदारिषतु दधिष्णातं ददामेता धानीतं दधिसागरात् ओम रमा सहित सत्यनारायण स्वामी देवताभ्यो नमो नमः शान्तिरस्तु सदा मम पद्मं पुरुषं पशुं तै यज्ञं बलिषु प्रोक्षन्नो पुरुषं जातमग्रतः तेन देवाय जन्तः साध्या ऋषयचेहादु यजुस्तस्मादजायत तस्मादश्वाजायाव्य कल्पयन् मुखं किमस्य कौबाहु का ऊरूपादः उच्यते ब्राह्मणोऽस्य मुखमासीत् అంటారు ఓ ఈ బ్రాహ్మణ భూలోకమందలి మానవుల యొక్క దుర్భర దారిద్ర్యాన్ని పాలనటువంటి సతువ్రతం అనే ఒక వ్రతం ఉంది. దాన్ని నీవు నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆచరించినట్లయితే నీ యొక్క దారిద్ర్యం అంతా కూడా తొలగి ఓం సుమంగళీర్యం వధూరిమాన్ సమేత పశ్యదా సౌభాగ్యమశ్చైదస్వాయాతాత్మద్వరేతన శతమానం భవతి శతాయు పురుష జితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టత ఆయుష్ ఆరోగ్యేశ్వర్యాభివృద్ధి కళ్యాణ ప్రాప్తిరస్తు సత్యనారాయణ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహస్తు మన మా ఆవిడ తన ప్లేట్లో పట్టించిన ఐటమ్స్ అన్ని నాకు ట్రాన్స్ఫర్ చేస్తాను. రికార్డ్ చేయకముందు తీసుకోమంది, సో రికార్డింగ్ లో నేను తీసుకున్నాను.
నెల్లూరు నుంచి స్పెషల్ కాలా జామున్ అన్నమాట. నాకు బాగా ఇష్టం. అది కూడా నేనే తింటాను. సో ఫైనలీ కార్తీక మాసంలో ఏకాదశి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకొని మేమిద్దరము మంచిగా అందరికీ భోజనాలు పెట్టుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా వే ఆఫ్ సెలబ్రేటింగ్ ది 123K సబ్స్క్రైబర్స్ అని అనుకోవచ్చు. అందరూ 100K చేసుకుంటారు. బట్ మేము వెరైటీగా ఉంది. వెరైటీ ఆధ్యాత్మికంగా అంతే ఒక వ్రతం పెట్టుకొని 100K సెలబ్రేషన్స్ చేసుకున్నాం అనుకోండి. అంతే. సో మాతో పాటు మీరందరూ కూడా మా ఈ ఎపిసోడ్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా సత్యనారాయణ స్వామి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి. చెప్పినట్టు ఈ పూజకి వచ్చిన వాళ్ళు, వినిన వాళ్ళు, చేసిన వాళ్ళు అందరికీ పుణ్యం ఉంటుందంట. సో మీరు కూడా చూశారు కాబట్టి, కొంత గొప్ప చూశారు కాబట్టి మీకు కూడా ఆ పుణ్యం భగవంతుడి ఇవ్వాలి. డెఫినెట్లీ పుణ్యం ఉంటుంది. ఎపిసోడ్ అంటే వ్రతం చూస్తే చాలా పుణ్యం ఉంటుందంటారు కదా. ఇప్పుడు మీరు చూస్తుంటారు కాబట్టి మీకు డెఫినెట్లీ పుణ్యం మీకు కూడా దక్కుతుంది. మీ అందరి కోసం కూడా మేము ప్రే చేస్తున్నాము. వి విష్ ఎవ్రీబడి అ వెరీ వెరీ గుడ్ హెల్త్ అండ్ అందరూ హ్యాపీగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరి కోసం దండం పెట్టుకున్నాము. మీరు కూడా మా కోసం దండం పెట్టుకోండి. సో ఇలాంటి ఎపిసోడ్స్ ఇంకా మీరు చూడాలంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఆయన విడమర్చిగా అని చెప్పరు. తర్వాత బెల్ ఉంటుంది, కొట్టండి. తర్వాత మీకు సో మెనీ నోటిఫికేషన్స్ వస్తాయి. మంచి ఎపిసోడ్స్ మీరు చూడొచ్చు. Yes. Okay? So until next episode, tata, bye bye, lots of love. Love you all. Good night. నాకు ఫస్ట్ ఎవరింట్లో భోజనం చేసేవాడిని కాదు, ఎవరింటికి వెళ్ళినా కూడా నాకు నచ్చేది కాదు. మా అమ్మ చేస్తేనే తినేవాడిని. తర్వాత మా అమ్మని మించిపోయి మా ఆవిడ చేసింది. ఈవెన్ మా అమ్మ కూడా మెచ్చుకుంటుంది, మేఘనా నువ్వు భలే చేస్తావు కొన్ని వంటలు అని చెప్పి. పర్టికులర్ గా మా ఆవిడ చేసిన చిన్న చేపల పులుసు గానీ, చిన్న చేపల ఇగురు గానీ మా అమ్మకి చాలా ఇష్టం.